గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మనీష్ మేడం, దేవి మేడం, పాండు సార్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మన టాపిక్ వచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మనం ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి అని అంటే బయట చాలా నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి. నో అని చెప్పిన వాళ్ళ నుంచి ఎస్ అనేది ఎక్కియాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేదు అని అంటే వాళ్ళు నో అని చెప్పగానే మీరు డిసప్పాయింట్ అయ్యి బిజినెస్ లో కూడా ముందుకెళ్ళలేక ఆగిపోయడానికి ఛాన్స్ ఉంది. మరి వాళ్ళ అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలగాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉండాలి. నా సబ్జెక్ట్ రావాలి. ఇంతగానం ఫ్రీగా ట్రైనింగ్స్, క్యాంపులు, డిఫరెంట్ క్లాసెస్, జూమ్ లో ఇవన్నీ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. మనం నేర్చుకోనికి ముందుకు పోవట్లేదు అంటే దీంట్లో పాస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా మనమే కారణం. ఓకేనా? నో చెప్పిన వాళ్ళ చేత ఎస్ అని Recording in progress. ఇది ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర డ్రీమ్ అనేది గట్టిగా ఉండాలి. ఆ డ్రీమ్ లేదు అని అంటే వాళ్ళు నో చెప్పగానే ఇది మన తోటే అయ్యేటట్టు లేదు, మన పని మనం చేసుకుంటాం కదా, ఇది నా వల్ల కాదు అన్న ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. మీ దగ్గర డ్రీమ్ అనేది గట్టిగా ఉంది అని అంటే వాళ్ళు నో చెప్తే వాళ్ళు నో ఎందుకు చెప్పారు అని అట్లా మనకు మనం క్వశ్చన్ చేసుకుంటాం ఫస్ట్. అది అప్లై దగ్గర ఒకసారి మాట్లాడండి. వీళ్ళు నో చెప్పారు, వీళ్ళు రిజెక్ట్ చేశారు, ఎందుకు అంటే నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, నేను ఇంకేమైనా మార్చుకోవాలా, నేను ఇంకేమైనా చేయాలా అని కొంచెం మనకు మనం క్వశ్చన్ చేసుకొని సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ సక్సెస్ అనేది ఒక ఆట లాంటిదండి. మనం ఎన్నిసార్లు ఎక్కువగా ఆడితే అంత ఎక్కువ సార్లు గెలుస్తాం. మనం ఎన్నిసార్లు ఎక్కువగా గెలిస్తే అన్నిసార్లు ఎక్కువ విజయవంతంగా ఆడగలుగుతాం. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎంత ఎక్కువ ఆడగలిగితే అంత ఎక్కువ గెలుస్తాం, ఎంత ఎక్కువ గెలిస్తే అంత ఇంకా ఎక్కువ ఆడగలుగుతాం. ఓకేనా? అంటే ఇది జరగాలి అని అంటే మనకు డ్రీమ్ అనేది గట్టిగా ఉండాలి ఫస్ట్. అంటే ఎంత ఎక్కువ మందిని మనం బిజినెస్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం, ఎంత ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తే అంత ఎక్కువ మందిని మనం బిజినెస్ లోకి తీసుకురాగలుగుతాం. ఇంకొక విషయం, ఎంత ఎక్కువ మందిని మనం కలుస్తున్నామో, ఎంత ఎక్కువ మందిని ఇన్వైట్ చేసి తీసుకురాగలుగుతున్నామో అంత ఎక్కువ నేర్చుకుంటాం. ఫస్ట్ దీంట్లో మాట్లాడాలి. మనకు పెట్టుబడి ఏంటి బిజినెస్ లో అని అంటున్నారు అని అంటే మాట. ఎదుటి మనిషి మనకు కనబడంగా అంటే కలుస్తారు అనిపిస్తుంది, మనకి ఇన్నర్ వాయిస్ చెప్తుంది చెప్పు 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 వాళ్ళట్టు అనేసి. బట్ మనము ఏమో అమ్మ వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళు ఒక జాబ్ లో ఉన్నారు, బిజినెస్ పర్పస్ లో ఉన్నారు, చెప్తే ఏమనుకుంటారు, ఎట్లా వాళ్ళు రియాక్షన్ అవుతారు, వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నా చెప్తారేమో అని ఫస్ట్ భయం మనకి చెప్పాలి అని అంటే. మాట్లాడాలి ఫస్ట్, పరిచయం పెంచుకోవాలి. మన మాటలే పెట్టుబడి, ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదు. ఎంత ఎక్కువ మాట్లాడి, ఎంత ఎక్కువ ఇన్వైట్ చేసి, ఎంత ఎక్కువ మందిని బిజినెస్ లోకి తీసుకురాగలిగితే అంత తొందరగా సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ వచ్చే కొద్దీ నీకు ఇంకా ఎక్కువ చేయాలి బిజినెస్ అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ నోట్ల నుంచి మాటే మనకు బయటకు రావట్లేదు. అక్కడ చెప్పడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. జరిగితే ఓకే అంటారు, అంటే చెప్తే ఎస్ చెప్తారు, లేదని నో చెప్తారు, అంతే కదా. కొట్టరు, తిట్టరు, ఏం కూడా మనం ఏం లేదు. బట్ ఇన్వైట్ చేయడానికి ముందు మనం భయపడతా ఉంటాం. సో అది స్టాప్ చేయాలి. ఫస్ట్ చెప్పేసేయాలి. బస్సులో వెళ్తున్నామా, పక్కన కూర్చున్న వాళ్ళకు చెప్పాలి. వాళ్ళకి చెప్దామా వద్దా అని మీకు అనిపించినప్పుడు ఒక్కసారి గోల్ అనేది గుర్తు చేసుకోండి. అరే నేను ఎప్పటికైనా చేయాలి,
నేను ఇది చేయకపోతే ఎన్ని రోజులున్నా నా ఐడియా అక్కడే ఉంటుంది. చెప్పేసేయాలి వాళ్ళు ఏదన్నా అనుకోని. అనుభవం అవుతుంది. ఒక పర్సన్ కి చెప్పారు, ఆ పర్సన్ నీకు ఎట్లా రియాక్ట్ అయ్యాడు, సో ఇంకొక పర్సన్ దగ్గర నువ్వు అది మనం అది చేయకుండా ఉంటాం. అంటే ఇతన్ని ఇన్వైట్ చేసే పద్ధతిని మారుస్తాం అనమాట. అట్లా మోర్ 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 ఎంత ఎక్కువ మందితో మనం మాట్లాడగలిగి ఇన్వైట్ చేయగలుగుతామో, సో అంత ఎక్కువ బిజినెస్ అనేది మనకు తొందరగా అనేది జరగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక బట్టల షాప్ ఉందండి. ఎంత ఎక్కువ మంది బట్టలు కొనికి వస్తే అంత ఎక్కువ సేల్ అవుతాయి, తక్కువ మంది వస్తే తక్కువ సేల్ అవుతాయి. అవునా? అంటే ఒక 10 మెంబర్స్ వచ్చారు అనుకోండి, ఒక్కరే కొన్నారు చాలు. 9 మెంబర్స్ చూసి బాగలేవని వెళ్ళిపోయారు, నచ్చలేదని వెళ్ళిపోయారు, కాస్ట్ ఎక్కువ అని వెళ్ళిపోయారు. ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఒక్కరైనా కొన్నారు కదా. టీ స్టాల్ ఉంది, ఒక దగ్గర టీ తాగుతాము, అది టేస్ట్ ఉంది అంటే మళ్ళీ వస్తాము. అక్కడ మనం చేయగలిగింది ఏంది, అది టేస్టీగా చేయడం, అది నేర్చుకోవాలి ఫస్ట్. మీరు రండి అని పిలవకుండా ఆటోమేటిక్ గా వాళ్ళే వస్తారు. ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే మన దగ్గర మన బిజినెస్ జెన్యూన్, మన ప్రోడక్ట్ క్వాలిటీ, దాని టేస్ట్ ఒక్కసారి చూపించగలిగినాం అంటే ఆటోమేటిక్ గా వస్తుంది. మరి అది ఎట్లా చూపేయాలి అని అంటే ఫస్ట్ మాట్లాడాలి, ఎఫెక్టివ్ గా మాట్లాడాలి. ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి ఎగ్జాంపుల్. దాంట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినాక వ్యూస్ ఎక్కువ రావాలి. వ్యూస్ అనేది ఎక్కువ రావడం వల్లనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. వ్యూస్ ఎక్కువ రావాలి అని అంటే మనం ఏం చేయాలి, వీడియోస్ అనేది ఎక్కువ అప్లోడ్ చేయాలి. ఒక్కటి రెండు పెట్టి రాలేదు, ఇన్కమ్ రాలేదు, వేస్ట్, ఇది నా వల్ల కాదు అని అంటే కాదు కదా. మనం ఎంత ఎక్కువ వర్క్ చేస్తున్నాం, మనం ఎంత ఎక్కువ అక్కడ చేయగలుగుతున్నాం, దాన్ని బట్టే మనకు రిటర్న్ అనేది ఉంటుంది. సో అట్లా మన బిజినెస్ లో కూడా అంతే. దీన్ని ద లా ఆఫ్ యావరేజ్ అంటారు. అంటే ఒక 10 మెంబర్స్ ని ఇన్వైట్ చేసినాం అనుకో, ఒకరే పర్సన్ వస్తారు, మిగతా 9 మెంబర్స్ రాలేదని మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. వాళ్ళు నో చెప్తారని. వాళ్ళు నో ఎందుకు చెప్తారో అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఓకేనా? ఒక 100 మెంబర్స్ లో 100:10 అంటారు, 10:1 మన బిజినెస్ లో. పిలిచిన వాళ్ళందరూ రారు, వచ్చిన వాళ్ళందరూ చేయరు. ఒక 100 మెంబర్స్ కి వచ్చేది 10 మెంబర్స్, 10 మెంబర్స్ లో నిలబడేది ఒక్కరే లీడర్. అంటే ఆ ఒక్క లీడర్ కోసం మనం ఏం చేయాలి, 100 మెంబర్స్ మనం కలవాలి. మనం కలిసేది 10 మందిని, దాంట్లో వచ్చేది ఒక్కరు, ఆ ఒక్కరు కూడా నిలబడుకుంటే డిసప్పాయింట్ అవుతాం. సో అట్లా అనమాట. మోర్ 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 ఎక్కువ మనం కలుస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. దాంతో ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటది. ఒక దగ్గర చేసిన మిస్టేక్ ఇంకొక దగ్గర చేయకుండా ఉంటాము. మనకు ఒక అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక అలవాటు అయిపోతుంది అలాగా. ఇంకొకటి ఇంప్రూవ్ యువర్ లా ఆఫ్ యావరేజ్. అంటే ఒక 10 మెంబర్స్ లో 1 మెంబరే వచ్చారనుకోండి, ఓకే ఈ 1 మెంబర్ అయినా వచ్చిండు, అతనికి ఎలా మనం ఎఫెక్టివ్ గా ఇవ్వగలిగినాం సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ టైం ఒక 3 మెంబర్స్ రానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక్కరు వచ్చారు 10 లా, నెక్స్ట్ టైం 3 మెంబర్స్ రానికి ట్రై చేద్దాం అని అనుకోవాలి. అంతేగాని డిసప్పాయింట్ అవ్వకూడదు అస్సలు కూడా. చాలా మంది లీడర్స్ నోట్ నుంచి వచ్చేది ఏంటి అని అంటే, కొంతమంది స్టార్టింగ్ లో కూడా ఈవెన్ ఇప్పుడు కూడా ఒక లీడర్ అయినా కూడా ఏం మాట్లాడుతుందంటే, ఎవరు రావట్లేదండి, ఎవరు వినట్లేదండి. ఎందుకు వినరు, ఎందుకు రారు? మనం దానికోసం ఏం చేస్తున్నామో అని ఫస్ట్ మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ఆ మాట తీయకండి బయటికి. మైండ్ ఊకే రిపీట్ చేయడం వల్ల అదే సబ్ కాన్షియస్ మైండ్ అనేది తీసుకుంటది, అలాగే అలవాటు అయిపోతుంది. ఇక అది చాలా డేంజర్. సో ఆ మాట అనేది అసలు తీయకండి. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఈ రోజు మనం చెప్పిన వాళ్ళు రాలేదు అని అంటే ఫస్ట్ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పిన ఒక ఎట్లా అంటే, ఫస్ట్ మనం చెప్పంగానే విని వచ్చేటాళ్ళు ఉంటారు చూసారా, మనల్ని నమ్మి విని వచ్చేటాళ్ళు ఉంటుంది కదా, అదొక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. తర్వాత సరే నీకు రానిలే ఇన్కమ్ చూద్దాం అనేటాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. డైరీ మాత్రం పక్కా డెఫినెట్ గా
విని వదిలేయడం కాదు, ఇది ఫాలో అవ్వాలి పక్క. డైరీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి లిస్ట్. ఆ సెకండ్ లిస్ట్ అనేది ఉంటది కదా, అదే అంటే మీకు వచ్చినాక చూద్దాంలే అనే వాళ్ళు ఉంటుంది కదా, అది సెకండ్ లిస్ట్ గా ప్రిపేర్ చేయండి. థర్డ్ లిస్ట్ ఏంటి అంటే అది వేస్ట్ ఫేక్ అనే వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. మొండి గట్టాలు వాళ్ళే మంచి లీడర్స్ అవుతారు తర్వాత. ఓకేనా? ఫస్ట్ ఈ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మీరు పిలవగానే వచ్చిన వాళ్ళ నుంచి టీం తీయండి. వాళ్ళ నుంచో మీరు నేర్చుకుంటూ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ వాళ్ళని మెంబర్స్ గా చేసుకుంటూ దాని నుంచి ఒక్క చెక్ 2 చెక్కులు తీసుకోవడం వల్ల మీకు రానిలే చూద్దాం అనేటాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు బిజినెస్ లకి. వచ్చిన తర్వాత అది ఇంకొక లైన్ సెట్ అయిపోద్ది. దాని నుంచి కొంచెం ఉంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ ఈ వేస్ట్ ఫేక్ అనేటాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిరంటే ఆగకుండా పనిచేస్తారు. సో కొంచెం లిస్ట్ అనేది అట్లా ప్రిపేర్ చేయండి. అంటే ఇప్పుడు తక్కువ మంది వచ్చారు అని డిసప్పాయింట్ అయ్యి ఇంకెన్ని రోజులు టైం పడదు, ఇంత కష్టపడుతున్నా అవ్వట్లేదు అంటే ఆల్రెడీ అవుతుంది కదా, మనకన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అయ్యిందంటే మనకు కూడా అవుతుంది. కొంచెం లేట్ కావచ్చు, అంటే మనం సబ్జెక్ట్ లేట్ గా నేర్చుకుంటున్నాం, చెప్పింది వింటలేము, జూన్ కి రమ్మంటే రాము, మీటింగ్ కి రమ్మంటే రాము, తొందరగా ఎట్లా వస్తుంది రిజల్ట్స్ రాదు కదా. అది మన చేతిలోనే ఉంది, మనదే తప్పు అది. అవతల వ్యక్తి నోట్స్ చెప్తున్నారు అని అంటే మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పట్లేదు అని అర్థం, అంటే ఇక్కడ మన దగ్గర సబ్జెక్ట్ లేదు అని అర్థం. సో సబ్జెక్ట్ లేదు అని అంటే వాళ్ళు రారు అంటే బిజినెస్ అనేది డౌన్ అవుతుంది. డౌన్ అయిందంటే ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అనుకొని పక్కకు చెప్పుకుంటున్నారు అనమాట. ఫెయిల్ అవ్వాలన్న కారణం మనమే, పాస్ అవ్వాలన్న కారణం మనమే. ఎవరిని కూడా ఇక్కడ బ్లైండ్ చూసడానికి లేదన్నమాట. అసలు నో చెప్పడానికి రీజన్ ఏంటి? హోమ్ మీటింగ్కి వెళ్తున్నాం, వాళ్ళు నో చెప్తున్నారు, రీజన్ ఏముంటది అంటే ఏముంటది కదా, మనం చెప్పే ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్ గా లేకపోవడం, ఓకేనా, కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం. అందరికి రాగానే అందరికి స్టార్టింగ్ లో మొత్తం తెలియదు, కొనే తెలుసుంటాయి. మన దాంట్లో ఎంత డెప్త్కి వెళ్ళినా గానీ ఇంత విద్యార్థి లాగానే నేర్చుకుంటూనే ఉండాలి. అన్ని తెలుసు అని అనుకునే దానికి లేదు ఈ బిజినెస్ లో, ఓకేనా. అంటే అంటారు కదా, సీనియర్ జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ కి ఎక్కువ తెలుసు అని. ఎట్లా అని అంటే ఆయన చాలా మంది సీనియర్ డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జూనియర్ డాక్టర్ కి ఆయన రిటర్న్ చెప్తా ఉంటాడు అనమాట. సో అట్లా మనకన్నా వేరే నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చేసి అలసిపోయి మోసపోయి ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు చాలా అంటే నాలెడ్జ్ తో ఉంటారు అనమాట. ఇప్పుడు మనం కొత్తగా పోతాం, స్టార్టింగ్ ఏం తెలియదు, వాళ్ళు క్వశ్చన్స్ వేస్తా ఉంటారు, దానికి రిటర్న్ ఆన్సర్ ఇవ్వలేక డిసప్పాయింట్ అవుతా ఉంటాం. మీకు ఏం తెలియకపోయినా ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ తో ఉండాలి. మనం ఇచ్చే ప్రజెంటేషన్ అనేది కాన్ఫిడెన్స్ తో ఉండాలి. ఫస్ట్ తక్కువనే తెలుసు బట్ మనకు తెలియదు అని వాళ్ళకి తెలియకూడదు, అది మేనేజ్ చేసుకోవాలి. మనం ఇచ్చే ఐ కాంటాక్ట్ అయితేనేమి, బాడీ లాంగ్వేజ్ అయితేనేమి, కూర్చున్న విధానం అయితేనేమి, మాట్లాడే విధానం అయితేనేమి అనిపించకూడదు. వాళ్ళు మన ఫేస్ రీడింగ్ లో మనకేం తెలియదు అని వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ అంత పెద్ద క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే ఫోన్ చేసి అప్లైన్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. అంటే ప్లాన్ అనేది మనకు నచ్చినట్టు కాకుండా వాళ్ళకు నచ్చినట్టు చెప్పాలి. మరి వాళ్ళకి నచ్చినట్టు ఎట్లా చెప్పాలి, అది ఎలా తెలుస్తుంది అని అంటే అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అంటే వాళ్ళు వింటున్నారా, వాళ్ళు ఏం వింటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళు కూర్చున్న విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ వే ఆఫ్ లోకి వెళ్ళి మనం మాట్లాడాలి. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాంపుల్, చేపకి గాలం వేస్తాం, చేపకి నచ్చిన పురుగును ఎరగేస్తామా, లేదా మనకి నచ్చిన బందర్ లడ్డు అనేది ఎరగవేస్తామా? కాదు కదా. అంటే మనకి ఏం తెలుసో అది చెప్పడం కాదు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి. అక్కడ మనకి ఇక్కడ ఫెయిల్ ఎందుకు అవుతుంది అని అంటే ఆ కన్వర్సేషన్ అనేది రాంగ్ అవుతుంది. సో అందుకే నో చెప్పడం జరుగుతుంది. ఎందుకు నో చెప్తున్నారు అంటే క్లారిటీ రాక వాళ్ళకి, అంతే.
ఫస్ట్ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అని అంటే ఎంత ఎఫెక్టివ్ గా వెళ్ళొచ్చు. లేదు అని అంటే కాన్ఫిడెన్స్ అయినా ఉండాలి అట్లీస్ట్. సెకండ్ వన్ వచ్చి దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ టు మేక్ ఏ డిసిషన్. అంటే మనం ఎంత ఎఫెక్టివ్ చెప్పినా అది క్లోజ్ అవ్వట్లేదు అని అంటే ఇంకా ఏదో తక్కువ ఉంది అని అర్థం. అంటే వాళ్ళకి ఇంకా అర్థమయ్యే రీతిలో మనం చెప్పలేదు అనే అర్థం. అంతేగాని వాళ్ళు వేస్ట్, వాళ్ళు వింటలేరు, వాళ్ళు ఇట్లా అని తిట్టుకోకూడదు. ఓకేనా? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం వల్లనే వాళ్ళు నోచెప్పినది. ఇంకొకటి ఏంటంటే టూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. టూల్స్ లేవు అని అంటే ఏం చేయలేము. ఇక్కడ మనకు టూల్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ ఒకటి, మనం వెళ్ళేది హోమ్ మీటింగ్ కి అంటే ఒక యుద్ధం లాంటిది. అది లేకుండా యుద్ధానికి పోతే ఎట్లుంటది అంటే ఫెయిల్ అవుతుంది. సో టూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఒక దగ్గర హోమ్ మీటింగ్ కి వెళ్తున్నాం అని అంటే ఇది లైట్ తీసుకుంటూ చాలా మంది, బట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ప్రొడక్ట్ అనేది పక్కా ఉండాలి, డెమో ఉండాలి, ఒక అంటే బుక్ పెన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఏదైనా వాళ్ళు డౌట్స్ అడిగినప్పుడు మనం పెన్ పేపర్ మీద రాసి చూపించకైనా పెన్ పేపర్ బుక్ అనేది పక్కా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళు టీచర్ ఫీల్డ్ ఉన్నారా, పోలీస్ ఫీల్డ్ ఉన్నారా, ఇంకా సంథింగ్ డాక్టర్ ఫీల్డ్ లో. ఫస్ట్ వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నారని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని పోవాలి. ఎందుకు అని అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సక్సెస్ అయిన పీపుల్స్ టెస్ట్ మోనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇన్కమ్ ఏం చేసే చెక్కులు, పే అవుట్, వాళ్ళు ఖచ్చితంగా పే అవుట్ అడిగిరంటే చూపించేటట్టు ఉండాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వీడియోస్, సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్, వాళ్ళ పే అవుట్లు వాళ్ళ గురించి చూపించాలి. అంటే పే అవుట్ అడిగినప్పుడు అడుగుతారు కదా, వాళ్ళు అడిగినప్పుడు మా దగ్గర లేదు అని అంటే కాదు కదా, అప్పుడు ఫోన్ తీసి ఎత్తుకోనికి సరిపోద్ది టైం. సో వాళ్ళు ఏ పొజిషన్, వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇంకొక విషయం, వాళ్ళ శాలరీ ఎంత తెలిస్తే వాళ్ళని గెస్ట్ చేసి మనం మాట్లాడొచ్చు. వాళ్ళకు ఓన్ హౌస్ ఉందా లేకుంటే రెంట్కి ఉంటున్నారా, వాళ్ళ ఖర్చులు ఏంటి, ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. దాన్ని బట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి నచ్చేలాగా మనం ఎట్లా చెప్పాలి అంటే వాళ్ళ పరిస్థితులు మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ తెలియాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకొని వెళ్ళాలి. టూల్స్ అనేది పక్కా అవి పెట్టుకొని వెళ్ళాలి. అడుగుతా ఉంటారు, ఈ మీ మెడిసిన్, మీ సప్లిమెంట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావని గ్యారంటీ ఏంటి, మీరు ఇస్తారా గ్యారంటీ? అప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉంటుందా? సో కొన్ని వీడియోస్ మనకు ఉన్నాయి కదా, సర్టిఫికేట్స్, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొని మనం రెడీగా పెట్టుకొని పోవాలి. ఎంబడి తీసి చూపెట్టేటట్టు. వీళ్ళు ఏమడుగుతారులే, వీళ్ళు ఎందుకు పెడతారులే అని వెళ్తామా, అక్కడ వాళ్ళకి చెప్పేటప్పుడు మధ్యలో వేరే వాళ్ళు ఎంట్రీ చెడగొడతారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం అక్కడ కరెక్ట్ గా సబ్జెక్ట్ ఇవ్వాలి, ఎఫెక్టివ్ గా ఇవ్వాలి అని అంటే పక్క అన్ని టూల్స్ మన దగ్గర ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మరి అది అంత పర్ఫెక్ట్ కూడా మనం ఇచ్చి అయినా కూడా ఎందుకు అవి అవ్వట్లేదు అంటే వర్కౌట్ అవ్వట్లేదు అని కూడా కొందరు అంటున్నమాట. వాళ్ళకి మనము అర్జెన్సీ అనేది క్రియేట్ చేయట్లే. అక్కడ మైనస్, నాట్ క్రియేటింగ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. అంటే ఈ బిజినెస్ లకి ఇమీడియట్లీ రావడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి అని మనం క్లియర్ కట్ గా వాళ్ళ క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. అంటే నేను ఇప్పుడే రావాలి, నేను ఇప్పుడే ఎడిట్ చేసుకోవాలి, ఇప్పుడే ప్రొడక్ట్స్ తీసుకోవాలి, ఇది నాకు ఎమర్జెన్సీ, నాకు అర్జెంట్, ఈ బిజినెస్ నాకు అవసరం అని వాళ్ళకి అనిపించాలి. అలా అంత ఎఫెక్టివ్ గా మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ ప్రెజెంటేషన్ అనేది అలా ఉండాలన్నమాట. అంటే ఏదో మనకు వచ్చింది మాట్లాడుకుంటూ పోవడం కాకుండా వాళ్ళు ఏం వింటున్నారా గ్రహించి వాళ్ళతో మాట్లాడగలిగే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మనలో ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఎట్లా అంటే ప్రతి లీడర్ కి కూడా ఎట్లా ఉండాలి అంటే అర్జున దృష్టి అనేది కలిగి ఉండాలి. అంటే ఒక్కసారి బాణం వదిలినామనంటే అది అటు ఇటు పోవద్దు, ఒక దగ్గరికి ఓడాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి. అంటే ఇప్పుడు హోమ్ మీటింగ్కి వెళ్తున్నాం అంటే మనకేముండాలి, అది క్లోజ్ అవ్వాలి, వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకోవాలి. అక్కడే మనం గ్రహించుకోవాలి వీళ్ళకి లీడర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయా లేవా అని కూడా. అది కొంచెం మిస్టేక్ చేస్తుంది మనం కూడా కొంచెం, అంటే గ్రహించలేకపోవటం వల్ల
టైం అనేది వేస్ట్ కూడా చేసుకుంటా ఉంటారు. సో కొంచెం అది కూడా గ్రహించుకోవాలి. వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అర్జెంట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అని అంటే వాళ్ళకు నీడ్ ఏది ఉంది, బిజినెస్ పరంగా మనీ పరంగా నీడ్ ఉందా, లేకుంటే హెల్త్ పరంగా నీడ్ ఉందా, అది కొంచెం గ్రహించుకొని మనీ పరంగా అయితే బిజినెస్ ప్లాన్ అనేది చెప్పడం. ఇగో ఒక అంటే ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పి చూపించి మాట్లాడిపోవడం. హెల్త్ పరంగా అయితేనేమి ఇగో ఈ హెల్త్ తీసుకొని ఇన్ని రోజుల నుంచి వీళ్ళు వాడుకుంటూ ఇంకా హెల్త్ తీసుకున్నారు అని కొన్ని వీడియోస్, ఫోటోస్ చూపించడం. అలా అయిపోయింది. అప్పటికి కూడా వాళ్ళు క్లోజ్ చేయలేదు ఐడి అంటే విత్ ఇన్ ఒక 24 hours లోనే వాళ్ళకి మనం కాల్ చేసి కానీ లేకపోతే మళ్ళీ కలిసి కానీ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అప్లైన్ వచ్చి హోమ్ మీటింగ్ చేసుకుంటారు అంటే డౌన్లైన్స్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఏదైనా కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అండి, టిన్ అనేది వేడి మీద ఉన్నప్పుడు ఇరుస్తేనే విరుగుతుంది, అవునా? అది చల్లగా అయిపోయినాక ఎరవాలని మనం ఎంత ట్రై చేసినా కానీ ఎరవదు. వాళ్ళు కూడా ఆ మూడ్ లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక 2 days 3 days కన్నా ఎక్కువ బ్రెయిన్ లో ఉండదు మనం చెప్పింది. సో వాళ్ళు డిమోటివేట్ అయిపోయే కొద్ది బయట నుంచి నెగిటివ్స్ రాకముందే జూమ్ కి ఇన్వైట్ చేయడం, లేకుంటే మీటింగ్ కి ఇన్వైట్ చేయడం, లేదా ఒక టాప్ అప్ లైన్ తీసుకొని మాట్లాడించడం వీళ్ళు బిజినెస్ లోకి వస్తారు అనుకుంటే. సో అట్లా ఐడి అనేది క్లోజ్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పిస్తే అవి వాడతారు, దాని క్వాలిటీ తెలిసింది అని అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మీటింగ్ వచ్చేటప్పటికి ఒకరినో ఇద్దరినో పట్టుకొని వస్తారు. వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇప్పడం కూడా మనం లేట్ చేసాము అని అంటే ఆ లోపు వాళ్ళకి నెగిటివ్స్ వస్తాయి. సో అటు ఇటు కాకుండా అయిపోతే మన ఫోనే లిఫ్ట్ చేయకుండా అయిపోతారు అనమాట. సో చిన్న చిన్న ట్రిక్స్ అంతే. ఇంకా కొంతమంది మేధావులు అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఏదైనా కానీ ఎన్ఎల్ఎం కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి? చాలా కంపెనీలు వచ్చినాయి కదా, మీ కంపెనీ జెన్యూన్ అని మాకు ఎట్లా తెలియాలి అనేసి కొందరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. చాలా మంది ఫేస్ చేసేది ఇది. కంపెనీ జెన్యూన్ అయితేనే ఐడి మెంబర్షిప్ అనేది ఉంటది. కొన్ని కంపెనీలలో ఏంటంటే ఐడి తీసుకోకుండానే ఏదో ఫామ్ అనేది సైన్ చేయడానికి ఒక 1000 రూపాయలు తీసుకొని ఫామ్ సైన్ చేయించుకుంటూ ఉంటుందన్నమాట. అది కాదు. కొంచెం అంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలగాలి. ఐడి మెంబర్షిప్ ఉండాలి, ఇంకొకటి మంత్లీ పే అవుట్ అనేది ఉండాలి. అంటే మనం వాళ్ళకు చెప్పగలిగే మాటలు నేను చెప్తున్నా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి. అంటే ఏదైనా ఏ కంపెనీ అయినా కానీ ఎంఎల్ఎం కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ ఉందా అని ఎట్లా తెలుసుకోవాలి, అది మీ కంపెనీ జెన్యూన్ అని గ్యారంటీ ఏంటి అని అడిగినప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం ఐడి మెంబర్షిప్ అనేది ఉండాలి. ఐడి తీసుకోకుండా అమౌంట్ కట్టేదానికి ఛాన్స్ లేదు, మా దాంట్లో అది లేదు. ఇంకొకటి మంత్లీ పే అవుట్, వీక్లీ పేమెంట్ కాదు. కొన్ని వీక్లీ పేమెంట్స్ ఉంటాయి కదా, సో అది కాదు. ఇంకొక విషయం ఏంటంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది ఉండాలి. ఏదో ఒక్కటే ఉంది ఇదే తీసుకోవాలి, ఇది అంటే ఇది ఒక్కటే ఎందుకు అని అంటే బిజినెస్ చేసుకోండి అంటారు బయట కంపెనీలు చూసుకుంటే. బిజినెస్ కోసం నచ్చని ప్రోడక్ట్ కూడా మనం తీసుకుంటాము. సో అది కూడా కొంచెం క్లారిటీ ఇవ్వగలగాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్, నేను షేప్ షాప్ అనే కంపెనీలో నేను చేసినప్పుడు ఒక చీర అనేది 500కి వచ్చే చీర 2500 దాంట్లో ఒక ఐడి కావాలి అని అంటేనే 18 నుంచి 20,000 వరకు. అది మనీ సర్క్యులేషన్ బిజినెస్. సో కొంచెం అది డిఫరెంట్ చెప్పగలగాలి అంతే. మీ కంపెనీ జెన్యూన్ అని చెప్పడానికి ప్రొడక్ట్స్ అనేది అంటే ఓన్లీ మనకు నచ్చని ప్రోడక్టే తీసుకొని మీరు బిజినెస్ చేయండి అని చెప్పట్లేదు. మీకు ఏదైతే నీడ్ ఉందో అది తీసుకొని బిజినెస్ చేయమని చెప్తున్నాను. ఇంకొకటి రీపర్చేస్ జరగాలి. మా మంత్లీ రీపర్చేస్ జరుగుతాయి. ఎందుకంటే అన్ని వాడుకొని అది అయిపోతే మళ్ళీ రీపర్చేస్ జరిగేది. సోప్ అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది, కుకింగ్ ఆయిల్ అయిపోతుంది, చాయ్ పత్తి అయిపోతుంది, హోమ్ నీడ్స్ ఇవన్నీ అయిపోతే మళ్ళీ ఉంటూనే ఉంటాం. సో రీపర్చేస్ జరుగుతుంది కూడా ముందుకెళ్తుంది. ఇది కొంచెం చెప్పగలగాలి. ఓన్లీ అంటే ఒక ఇంటికి ఒక్క ఐడి మాత్రమే ఉంటుంది, 2-3 ఐడీలు ఉండవు. కొన్ని మనీ సర్క్యులేషన్ బిజినెస్ ఏంటి అంటే ఒక్క ఇంట్లోనే 3-4 ఐడీలు వేసుకుంటారు మనీ వస్తాయని. 3-4 ఐడీలు వేసి ఒక 50-60 వేలు ఖర్చు పెట్టినా అది వచ్చేది 10 నుంచి 1500 2,000 అంతే తప్ప ఎక్కువ రాదు. సో దానికి దీనికి డిఫరెన్స్ చెప్పాలి. ఒక ఇంట్లో ఒక్క ఐడి మాత్రమే ఉంటది.
ఇంకొకటి అన్లిమిటెడ్ మనీ అనేది ఉండాలి. జనరేషన్ ఐడి అనేది ఉండాలి. ఐడి అనేది జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇంకోటి R&D ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండాలి. పే డేట్స్ కొందరికి కొన్ని బయట పే డేట్స్ అడిగితే ఇవ్వరు, ఏదో చూపెడతారు, ఎవరియో చూపెడతా ఉంటారు. అంటే ఎప్పుడు అంటే ఏ డేట్ వస్తున్నాయి అమౌంట్ అన్నది, అంటే వాళ్ళ దగ్గర జెన్యున్ ఉన్నప్పుడు చూపెడతారు, కొన్ని ఏదో కవర్ చేస్తారు వాళ్ళు, మన పే డేట్స్ చూపెట్టచ్చు. ప్రోడక్ట్ అనేది జెన్యున్ ఉంది, అది వాడి చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకొకటి ప్రోడక్ట్ కాస్ట్ అనేది తక్కువ ఉంది. ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ శారీ గురించి, అదనమాట. ప్రోడక్ట్ కాస్ట్ అనేది తక్కువ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మినిమము స్టార్ట్ అయిన ఒక 5 సంవత్సరాల వరకు పోలీస్ కంప్లైంట్ అనేది ఉండొద్దు. కంపెనీ మినిమం స్టార్ట్ అయిన 5 సంవత్సరాల వరకు పోలీస్ కంప్లైంట్ అనేది ఉండొద్దు. అది కూడా చెక్ చేసుకోవడం చెప్పాలి. మన దాంట్లో పోలీసు వాళ్ళే వచ్చి వర్క్ చేస్తున్నారు కదా, సో అవి కొన్ని వీడియోస్ ఉంటే అది కూడా చూపెట్టి. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా? ఫేక్ అంటారు కదా, మాకు ప్రాబ్లం అవుతుంది, మా జాబ్ కి ప్రాబ్లం అవుతుంది అని అంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ప్రాబ్లం ఏమి కూడా ఉండదు. కాకపోతే వాళ్ళు చేసుకునే జాబ్ కి ప్రాబ్లం రాకుండా, డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ గా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళకి అంటే వాళ్ళ ఇన్నర్ గా ఫీలింగ్ అట్లా ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మీద ఐడి తీసుకొని, మిస్సెస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద ఐడి తీసుకొని పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. కొన్ని వీడియోస్ ఫొటోస్ ఉంటాయి సక్సెస్ అయిన వాళ్ళకి. IAS ఆఫీసర్లే ఉన్నారు మన దాంట్లో, వాళ్ళవి కూడా చూపెట్టి క్లోజ్ అనేది చేయొచ్చు. 137 సంవత్సరాలు, 137 సంవత్సరాల నుంచి హానెస్ట్ హిస్టరీ ఉందన్నమాట ఈ నెట్వర్క్ మార్కెటింగ్. దాంట్లో 95% ఫెయిల్ అవ్వని కారణం ఏంటి అని అంటే మనమే. 95% ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జెన్యున్, కానీ దీంట్లో ఫెయిల్ అవ్వని కారణం ఏంటి అని అంటే మనమే. అది ఎట్లా అని అంటే మనం ఏ కంపెనీ చూస్ చేసుకుంటున్నాం అన్నది ఫస్ట్ మన చేతిలో ఉంటుంది. అది వాళ్ళ క్లారిటీ ఇవ్వగలగాలి మనము. అంటే అది చెప్తా ఉంటారు కదా, నేను కొద్ది రోజులు చేసి వదిలేశాను, చేయలేకపోయాను, కొన్నే వస్తాయి, ఒకసారి 2-3 చెట్లే వస్తాయి, తర్వాత రావు అని చెప్పేటాళ్ళు ఉంటారు. తిరిగి వదిలేసిన అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు క్లారిటీ ఇవ్వండి. ఎలా అంటే P అనే ఫార్ములా, ఒక 4 P అనే ఫార్ములాను యూజ్ చేయాలి ఇక్కడ. P అంటే ఫస్ట్ వన్ వచ్చి ప్రొఫైల్. కంపెనీ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, జెన్యున్ అయి ఉండాలి. అంటే మినిమం 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినా కానీ కంపెనీ ప్రొఫైల్ అనేది ఉండాలి. కంపెనీ స్టార్ట్ 7 సంవత్సరాలైనా అయి ఉండాలి. ఈ 7 సంవత్సరాలకు సంబంధించిన పే అవుట్స్ కూడా చూపెట్టాలి. మనది స్టార్ట్ అయింది 21 సంవత్సరం నుంచి రన్ అవుతుంది. ఇంకొకటి R&D ఉండాలి, ప్రోడక్ట్ జెన్యున్ అయి ఉండాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, సో అవి వాళ్ళకి చూపెట్టగలగాలి. అంటే మనం ఎందుకు దీంట్లో ఫెయిల్ అవుతున్నాము అని అంటే వాళ్ళకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ అనేది చేయాల్సి ఉంటుంది. నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అయినావు, ఆ కంపెనీ జెన్యునా, రీపర్చేజ్ జరుగుతుందా, దానికి మినిమం 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, పే అవుతుందా చూపెట్టు, R&D ఉందా చూపెట్టు, ప్రోడక్ట్ అనేది జెన్యునా అది చూపెట్టు. సో కొంచెం అట్లా కన్వర్జేషన్ అనేది చేయడం వల్ల అంటే మనము వాళ్ళకు రిటర్న్ కొట్టినట్టు కాకుండా వాళ్ళే క్వశ్చన్ చేసుకొని నువ్వు చెప్పడానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్లాన్ అనేది జెన్యున్ గా ఉండాలి, లీగల్ ప్లాన్ అయి ఉండాలి. అంటే బైనరీ కాకుండా A and B లెఫ్ట్ రైట్ అది కాకుండా లీగల్ గా ఉండాలి. 3 జనరేషన్ ప్లాన్ అనేది ఉండడం వల్లనే అంటే సక్సెస్ అనేది వస్తుంది. అంటే 3 జనరేషన్ ప్లాన్ ఉండాలి, లీగల్ ఉండాలి, జెన్యున్ గా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. పూర్తిగా చెక్ చేసుకోకుండా, దాన్ని తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా మూర్ఖంగా
జాయిన్ అయినామా, చేయలేకపోయినా వదిలేసినామా, అన్ని కూడా అట్లనే ఉంటాయి అనుకోవడం తప్పు కదా. సో అది కొంచెం క్లారిటీ ఇవ్వగలగాలి. ఇంకొకటి ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ అనేది అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి అంబానీ వరకు అందరికి యూజ్ అయ్యేటట్టు ఉండాలి ప్రోడక్ట్ అనేది. మళ్ళీ రీపర్చేజ్ జరగాలి, బయట ఎక్కడైనా దొరకాలి. అంటే బయట కిరాణా షాప్ లో మనం యూజ్ చేసేటి షాప్ ఒకటి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. కిరాణా షాపు, మెడికల్ షాపు, బ్యూటీ కేర్, అంటే బయట మనం తీసుకోవాల్సిన ఇక్కడ షాప్ ఒకటి చేంజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కొత్తగా ఏదో ప్రోడక్ట్, అవసరం లేని ప్రోడక్ట్ మనం తీసుకొని బిజినెస్ చేయమని చెప్పట్లేదు. సో కొంచెం అది క్లారిటీ ఇస్తే సరిపోతుంది. ఇంకొకటి పిల్లర్ అప్లైన్, సక్సెస్ఫుల్ అయిన అప్లైన్ పట్టుకొని ముందుకెళ్ళడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఈ 4 పిల్లర్స్ అంటే నాలెడ్జ్ ఉంది, కొంచెం మనకు కరెక్ట్ గైడ్ చేస్తా ఉంటుంది కదా. సో వాళ్ళు ఒకటి ఏదైనా ఒకటి చెప్పారు అని అంటే దానికి నో అనేది చెప్పకూడదు. దానికి మీరు నో చెప్పారు అని అంటే అవతల నుంచి మీకు నో అనే వస్తుంది. మీరు ఫస్ట్ ఎస్ చెప్పండి. మీ చేత బయట ఎస్ చెప్పనీకే అప్లయన్స్ ప్రయత్నిస్తా ఉంటుంది, సక్సెస్ అయిన అప్లయన్స్. అది మనం పట్టించుకోము, అందుకే మనకు బయట నో అనేసి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 4 పిల్లర్స్ అనేది మనం దృష్టిలో పెట్టుకొని వర్క్ చేసుకోవడం వల్ల మనకి ఎస్ అనే రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా మనం ఆన్సర్ ఇవ్వగలగాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఓకేనా? ఇప్పుడు సక్సెస్ అయినా కానీ కారణం మనమే, ఫెయిల్ అయినా కానీ కారణం మనమే. ఇప్పుడు ఎవరిని కూడా బ్లేమ్ చేసేదానికి అంటూ ఉండదు. కరెక్ట్ గా అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వగలగాలి అని అంటే ఫస్ట్ మనం నేర్చుకుంటాలి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు తెలిసిన వేలో కొంచెం చెప్పగలిగిన. సో కొన్ని పాయింట్స్ అయినా కానీ యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ పర్సనల్ అంటే గోల్ గురించి కొంచెం చెప్పండి మేడం. మీ జర్నీ ఎలా జరిగింది, యాక్చువల్గా ఎట్లా స్టార్ట్ చేశారు? నా పేరు వచ్చి లక్ష్మి అండి. నాది ఆంధ్ర. మామూలుగా అయితే మేము ఆంధ్రాలో ఉండేది. సో ఇక్కడికి వచ్చి ఒక 10 నుంచి 11 సంవత్సరాల వరకు అయింది. మా సార్ది బిజినెస్. మాకు 3 పిల్లలు. బిజినెస్ చేస్తుంటూ మంచిగా రన్ అవుతుంది. నెలకు ఒక 50-60 వేల దాకా వస్తాయి. కానీ 3 పిల్లల్ని హైదరాబాద్ లో సిటీలో పోషించాలి అని అంటే వచ్చిన ఇన్కమ్ అనేది సరిపోదు. ఆయన ఒక్కరు చేస్తే కష్టపడుతున్నారు. నాకు కూడా ఉంటది, చేయాలని ఉంటది. పాపం వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయాలి, తోడుగా నిలబడాలి అని ఉంటది ప్రతి ఒక్కరికి. కానీ ఏం చేస్తాం, 3 పిల్లల్ని చూసుకొని నేను బయటకు వెళ్ళి ఏం చేయగలుగుతాం? వాళ్ళ స్కూల్ టైమ్ మనం ఒకవేళ ఏదైనా చేయాలి అన్నా కానీ వాళ్ళ స్కూల్ టైమ్ మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు కదా. సో ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. అంటే ఏదైనా చేయాలి అని మాత్రం ఉంది. ఇంట్లో నాకు అవకాశం అనేది దొరకలే, ఇప్పుడు దొరికింది. నేను స్టిచ్చింగ్ చేస్తా ఉండేదాన్ని దీంట్లోకి రాకముందు. స్టిచ్చింగ్ చేసిన టైంలో నాకు వేరే మా రిలేటివ్స్ షేప్ షాప్ అనే కంపెనీ గురించి పరిచయం చేశారు. సో దాంట్లో చేశాను. అంటే నేను దానికి కూడా నేను అని చెప్పలేదు, ఏదో నాకు ఒక అవకాశం అనేది ఇచ్చిండు, నేను ఎదురు చూస్తున్న దానికి అని చెప్పి నా స్టిచ్చింగ్ పక్కకు పెట్టేసి మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ వర్క్ చేసిన. నేను దగ్గర 6-7 లక్షల బిజినెస్ నేను దానికి చేపిస్తే నాకు వచ్చింది ఒక 6,200. అంటే ముందుకెళ్ళింటే ఇంకా వచ్చినేమో, నేను కాదంటలేను, కానీ అది చాలా హార్డ్ ఉంది. ఒక ఐడి కావాలని అంటేనే 18 నుంచి 20 వేల వరకు అమౌంట్ అనేది పెట్టాలి. దాంట్లో యూజ్ లేని ప్రొడక్ట్స్ అవి మళ్ళీ రీపర్చేజ్ జరగవు. అవి ఏంటి, శారీస్, సూట్, బూట్, గిన్నెల సెట్ అవి ఉండేవి అనమాట. సో అదే మంచి కంపెనీ అనేసి అప్పుడు వాళ్ళు చెప్పిన మాట వల్ల నాకు అది అర్థమైంది. ఇప్పుడు ఎవరు కూడా లేరు, కనుమరుగైపోయారు. ఎవరు కూడా అప్లయన్స్ కూడా లేరనమాట. సో ఫేస్ వాల్యూ పోయింది. చిట్టీలు కూడా నడిపించడానికి ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు అనమాట. ఏదో ఒకటి చేయాలి. 3 పిల్లలు ఉన్నారు, ఒక్కరి మీద ఆధారపడాలి. ఆ ఒక్క మనిషి ఒక 4 రోజులు రెస్ట్ తీసుకున్నారంటే వచ్చే ఇన్కమ్ అయితే రాదు. సో తర్వాత పరిస్థితి ఏంటి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఎట్లా నలుగురిలో మంచిగా బ్రతకాలి అని అంటే మనకంటూ ఒకటి ఏదన్నా 4 రూపాయల చేతిలో ఉంటేనే కదా అన్న కాన్సెప్ట్ తోటి ఏదో ఒకటి చేయాలని అయితే ఉండేది. సో దాన్ని మానేసి ఖాళీగా ఉన్న టైంలో మళ్ళీ మిషన్ మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇంకా ఎవరికైనా ఇంకా నేర్పించి ఇంకా 4 మిషన్లు తెచ్చిపెట్టి
అట్లా దాన్ని డెవలప్ చేద్దామా అని ఉన్న టైంలో అంగన్వాడీ టీచర్ నాకు దీన్ని పరిచయం చేయడం, ఈ బిజినెస్ ని పరిచయం చేయడం అనేది జరిగింది. నేను అన్న అక్క నేను ఆల్రెడీ చేస్తున్నా అక్క వేరే దాంట్లో, మరి ఇప్పుడు ఇది కూడా అట్లానే ఉంటదేమో, మరి దీన్ని ఎట్లా నేను బిలీవ్ చేయాలి అనేసి అంటే లక్ష్మిని చేయమని చెప్పట్లేదు, దృష్టానికి దీనికి డిఫరెంట్ చూసుకో అనేసి చెప్పారు అంతే. ఓకే, వచ్చింది ఒక అవకాశం, నో చెప్పొద్దు, రిజెక్ట్ చేయొద్దు, తెలుసుకోవాలి ఫస్ట్. ఏదైనా కానివ్వండి ఫస్ట్ తెలుసుకోవాలి. మీటింగ్ వచ్చి ఒక క్లాస్ అయితే విను, నీకు క్లారిటీ వస్తుంది అని అంటే వచ్చా మీటింగ్ కి. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అని చెక్ చేసుకున్నా. దాంట్లో లెఫ్ట్ రైట్ ఉంటది. ఓన్లీ రైట్ ఎంత మంది నేర్చుకున్నా, 1,00,000 మెంబర్స్ ఉన్నా కానీ లెఫ్ట్ లేరు మెంబర్స్ అంటే ఇన్కమ్ అనేది రాదు. సో అది చాలా హార్డ్గా ఉండేది అనమాట. సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అని చెక్ చేసుకోవడం వల్ల ప్లాన్ నచ్చింది. ఫస్ట్ 13 చేసిన, స్టిచ్చింగ్ చేస్తా ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేది. ఫుల్ నైట్ పడుకున్నాగా నిద్ర పట్టినంత ఘోరంగా బ్యాక్ పెయిన్ అనేది వచ్చేది. ఒక కాల్షియం చేంజ్ చేసుకున్న, దీంట్లో సప్లిమెంట్స్ తీసుకుని వాడుకోవడం వల్ల ఫస్ట్ ఒక 150 రూపీస్ అయితే వచ్చినాయి. తర్వాత మా హస్బెండ్ కి షుగర్ ఉండేది, ఒక 400, 300 ప్లస్ 400 వరకు షుగర్ ఉండేది. డాక్టర్స్ కూడా తిట్టారు, ఇంతగానో ఇట్లా అంటే అంత హెవీ అయ్యేదాకా ఏం చేస్తున్నాం, వాడుతున్నారు బయట టాబ్లెట్లు బట్ తగ్గట్లేదు, అది కంట్రోల్ అవ్వట్లేదు. ఆయనకు వాడిపించిన, ఇప్పుడు కంట్రోల్లో ఉంది. పిల్లలు, మా పెద్ద అబ్బాయి ఎక్కువ కొంచెం వెయిట్ ఉంది, అంటే చెస్ట్ మీద కొవ్వు అనేది పేరుకుపోవడం వల్ల చెస్ట్ పెయిన్ వచ్చేది ఆయనకి. డాక్టర్స్ అన్నారు కుకింగ్ ఆయిల్ తగ్గియండి అనేసి, మార్చండి అని. మార్చాలంటే బయట కూడా మనకు కావాల్సిన మంచి కుకింగ్ ఆయిల్ 10 రూపాయలు ఎక్కువ పెట్టినా కానీ మంచి దొరకట్లేదు కదా. సో ఎంత ట్రై చేసినా కానీ ప్యాకెట్లే మారుతున్నాయి కానీ లోపల ఉండే కుకింగ్ ఆయిల్ మాత్రం అదే ఉంది. ఆపరేషన్ కూడా చేయాలన్నారండి మా పెద్ద బాబుకి. అయితే చాలా ఏడ్చుకున్నా, చాలా బాధపడ్డా. నేను ఏం చేయాలి, ఇంత చిన్న వయసులో 12 ఏళ్ళ బాబు, ఆపరేషన్ ఏంటనే ఫుల్ ఏడ్చా. సరే చూద్దాం కంట్రోల్కి వస్తుందేమో అనేసి వెయిట్ చేస్తా ఉన్నా. టాబ్లెట్లు కూడా ఇచ్చారు, అవి వాడిపిస్తా ఉన్నా. డాన్స్ క్లాస్ పంపించేవాడిని నేను బాబుని, అది కూడా చేయలేకపోయేటాడు చెస్ట్ పెయిన్ రావడం వల్ల. సో అప్పుడు ఆ మధ్యలోనే మేడం చెప్పారు కదా ఇంకా ప్రొడక్ట్స్ ఇట్లా ఉంటాయని, సిఎన్సి అండి. ఫస్ట్ నేను సిఎన్సి ఎట్లా అంటే ఇంట్లో కావాల్సినవి తీసుకున్నా, కుకింగ్ ఆయిల్, చాయ్ పత్తి, ఫ్లోర్ క్లీనర్, క్వాలిటీ బాగుంది. క్వాలిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ సిఎన్సి ఇంట్లో కావాల్సినవి తీసుకున్నా. ఓన్లీ కుకింగ్ ఆయిల్ వల్ల వాడి బాడీ వెయిట్ లాస్ అయ్యాడు, ఇంకా హార్ట్ పెయిన్ అనేది తగ్గింది అని అంటే కుకింగ్ ఆయిల్ వల్లనే. ఇంకా నేను ఏం కూడా వాడలేదు. సెకండ్ సిఎన్సి వచ్చి మా హస్బెండ్ కి షుగర్ కి తీసుకున్నా, నాకు బ్యాక్ పెయిన్ కి తీసుకున్నా. 4th సిఎన్సి వచ్చి ఇంట్లోకి ఫస్ట్ కొన్నకి అయిపోతాయి కదా, మళ్ళీ అవి తీసుకోవడం జరిగింది. సో అట్లా ఓచర్ అనేది కూడా వచ్చింది. అట్లా సిఎన్సి అంటే నాకు చాలా ఇష్టం. నేను స్టార్టింగ్ నుంచి కూడా సిఎన్సిలో ఉండేవాడిని. ఎందుకంటే కొంచెం నష్టమో కష్టమో బిజినెస్ లెక్క ఇన్వాల్వ్ అయినామో దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఎట్లా ఫాలో అవ్వాలి అప్లయన్స్, అదొకటి తెలుసు నాకు. అట్లా సక్సెస్ఫుల్ గా ముందుకైతే వెళ్తున్నాము. హెల్త్ వచ్చింది, ఫస్ట్ మనీ కోసం వస్తే హెల్త్ వచ్చింది. ఇప్పుడు నాది గోల్డ్ పొజిషన్, 29,000 చెక్ అనేది లాస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ప్లాన్ చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, చేయాలని ఉంటది కానీ ఎలా చేయాలి అని మాత్రం తెలియదు. అంతే గుడ్డిగా అన్న ఫాలో అవ్వాలి, లేదా సబ్జెక్ట్ మొత్తం అన్న నేర్చుకొని ముందుకెళ్ళాలి. మొత్తం సబ్జెక్ట్ నేర్చుకొని ముందుకెళ్ళాలి అని అంటే అది అవ్వని కానీ షార్ట్ టైమ్ లా. సో గుడ్డిగా అప్లైన్ సక్సెస్ అయిన అప్లైన్ ఏదైతే చెప్పింది వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిరంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది షార్ట్ టైమ్ లో వస్తుంది. దాంతో పాటు వాళ్ళు దారి చూపించారు, కరెక్ట్ వే చూపించారు, దాన్ని పట్టుకొని ఇంకా 4 దారులు ఎత్తుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప ఊకే వాళ్ళ చేత పద్దాకల ఎంబడి పడించుకొని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే అది ఖచ్చితంగా తప్పు మనదే అవుతుంది. దారి మాత్రమే చూపించారు, దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే. సో నా డ్రీమ్ వచ్చి ఈ డిసెంబర్ వరకు ఒక మనిషి మేడం చెప్పారు 1.5 lakh 2 lakh ఉండాలి, మీ అందరిలో ఒక 50 మెంబర్స్ పైన కానీ ఇంత ఇప్పించేటట్టు ఉండాలి అని చెప్పారు. సో మనిషి మేడం చెప్పింది ఏది కూడా నేను నో అని మాత్రం చెప్పాను అనమాట. సో టీం కూడా మంచిగా వస్తుంది దేవుడి దేవల్ల. మేడం ఎట్లా చెప్తే నేను ఫాలో అవుతూ అయిపోతున్నా. సో అది చిన్న జర్నీ సార్.